సాటర్డే వరకు మనల్ని దేవుడు కాచి కాపాడి మనల్ని ఆయన రెక్కల చాటులు భద్రపరిచి మరి సాటర్డే ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ 35th జూమ్ మీటింగ్ కార్యక్రమంలో మనందరం పాల్గొనడానికి దేవుడిచ్చిన మహా అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి అలాగే కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి దేవ వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఈ రోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ సిహెచ్ నాగరాజు గారు హెచ్జిగా పనిచేస్తున్నారు, కోటి బ్రాంచ్ విశాఖపట్నం. బ్రదర్ నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పదలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా నాయన ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ గ్రూప్ తరపున, ఈ ఫెలోషిప్ తరపున ప్రభువా 35వ ఈ సమావేశానికి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సమకూర్చినందు నీ పాదాలకు కోట్లాది స్తుతులు. నాయన నువ్వు గొప్ప దేవుడు, నువ్వు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నీ పాదాలకు స్తుతులు. దేవా, నీవు మాకు సమీపముగా నున్నావని మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఎందుకంటే నీవు మా గొప్ప దేవుడు కాబట్టి నాయన, మా మొర ఆలకించే దేవుడుగా నాయన ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలందరం కలిసి నాయన మరొకసారి నాయన ఈ ఫెలోషిప్ గా కలిసి నీ నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యత బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. మరి ఈ కూడికలో నా ప్రభా ఈ జూమ్ ఆన్లైన్ మీటింగ్ లో నాయన నీ బిడ్డలైన వారందరినీ ప్రభా, నీ ప్రియులైన వారిని అందరినీ నువ్వు ప్రేమించిన నాయన నా ప్రభా ఈ యొక్క సమావేశానికి హాజరుపరిచిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను నామాన్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను ప్రభా. మా ఫెలోషిప్ లో ప్రభా నాయన మీరు ఎంతగానో మమ్మల్ని అందరినీ ప్రేమించి నాయన అనేకమైన మేళ్లతో అనేకమైన దేవులతో మీరు నింపుతున్నారు. నీకు స్తుతులు నా ప్రభా. అనేక మంది నాయన కన్నీరులో ఉన్న వారిని ఓదారుస్తున్నారు, శ్రమల్లో ఉన్న వారిని విడిపిస్తున్నారు నాయన నా ప్రభా. మరి నాయన ఎంతో వేదనతో ఉన్న వారిని మీరు ప్రభా, వారిని మీరు నాయన సేద తీరుస్తున్నారు ప్రభా. నీకు స్తుతులు నాయన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అన్నట్లుగా అయ్యా నాయన నీ బిడ్డలైన వాళ్ళందరినీ ప్రభా నువ్వు ఎంతగానో ప్రభా అనేక రీతిలుగా నాయన నా ప్రభా నీ బిడ్డలందరినీ నాయన నీ కృపలో భద్రపరిచి సజీవ రెక్కల్లో ఉంచి నాయన అనేక మందిని ప్రభా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారితో సైతము కూడా ప్రభా నువ్వు ఎంతగానో ప్రేమించి నా ప్రభా హెల్త్ ఇష్యూస్ అనేకమైన క్రిటికల్ కండిషన్ లో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృప చూపించి నాయన అనేక మందిని ప్రభ నువ్వు జ్ఞాపకం చేసుకొని నా ప్రభా నువ్వు కాపాడి రక్షించి పోషించినందుకు నీ పాదాలకు స్తుతులు. ఇదో తండ్రి నా ప్రభా ఈ ఫెలోషిప్ లో ప్రభా నాయన మీరు ఉండండి. పాటలు పాడుతున్న బిడ్డలు మీరు అభిషేకించండి నాయన. నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని నీ నామ మహిమార్థమై ప్రభా నీ బిడ్డలు పాడుచుండగా నాయన వారిని మీరు అభిషేకించమని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నా ప్రభా మరి నాయన అలాగే తండ్రి మరి స్క్రిప్చర్ రీడింగ్ లో మీరు ఉండండి. సమయోచితమని మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన. అలాగే ప్రభా నాయన నా ప్రభా మరి పాటలు పాడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న వారిని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రివైన దేవా నా ప్రభా ఈ రోజు ప్రత్యేకంగా నాయన మరి నాయన గాడ్స్ కాలింగ్ గురించి, దేవుని పిలుపు గురించి నా ప్రభా నాయన మరి నీ బిడ్డలైన వారు ప్రభా నాయన మరి నాయన మాట్లాడుచుండగా నా ప్రభా వారి ద్వారా నాయన మమ్మల్ని అందరినీ ప్రభా ఓ ప్రత్యేకమైన నూతన అనుభవంతో నూతనమైనటువంటి విధానాల్లో ప్రభా మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మతో అభిషేకించమని, నీ దైవికమైన స్వరూపంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరువమని అయా మీ యొక్క దయగల మాటలో వినగల మనస్సును మా హృదయాలను మేము సిద్ధపరచుకొని మీ వాక్యం ద్వారా మేము బలం పొందినట్టు శక్తి పొందినట్లు నాయన మా తండ్రి ఈ యొక్క భూలోకంలో ప్రభా మేము జీవిస్తున్నప్పుడు ప్రభా నీ ఆత్మ కార్యములు ప్రభా మేము నాయన గ్రహించి అనేక మందికి తెలియని వారికి నీ రాజ్య సువార్తను ప్రకటించేవారుగా మమ్మల్ని అందరినీ కూడా ఆయా రీతిలుగా మీరు ఇచ్చిన తలాంతుల ద్వారా మమ్మల్ని అందరినీ స్థిరపరచమని నడిపించమని అయా ఈ పరిచర్యను ఇంకను మీరు అభివృద్ధి చేసి ఆశీర్వదించి దీవించమని నా ప్రభ చివరి ముగింపు వరకు నీ సన్నిధి ఉంచమని, నడిపిస్తున్న బిడ్డలను కూడా మీరు ప్రభా నీ కృప తోడుగా ఉంచి అభిషేకించి ఆశీర్వదించి నడిపించమని ప్రత్యేకంగా మీ సన్నిధికి అప్పగించుకుంటూ మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రభువును పరిరక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్ నాగరాజు గారు. దేవుడు మన మధ్యలో ఉండి నడిపించి మనల్ని ఆయన మేళ్లతో కృపలతో దీవించాలని, అలాగే మరి వాక్యాన్ని విని
ఆత్మీయంగా ఎదిగే స్థితిని మనందరికీ దయచేయమని ఎంతో భారంగా ప్రార్థించిన నాగరాజు గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఇప్పుడు మనం స్తుతి ఆరాధనలోకి వెళ్తున్నాము. మొదటగా సిస్టర్ వై బ్యూలా రాణి గారు డబ్ల్యూగా ఎలమంచిలి బ్రాంచ్ లో, విశాఖపట్నం బ్రాంచ్ లో పనిచేస్తున్నారు. మరి ఆ సిస్టర్ ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. సిస్టర్ బ్యూలా రాణి గారు. ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. పాట పాడుకుని దేవుని కనపరుద్దాం. నీ స్వరము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ స్వరము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ స్వరమే నా మదిని మార్చెను యేసయ్యా, నీ స్వరమే నా హృదిని కరిచేసెనయ్యా, నీ స్వరమే నా మదిని మార్చెను యేసయ్యా, నీ స్వరమే సవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేలను అధికాంక్షణీయుడా, సవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేలను అధికాంక్షణీయుడా, నీ ప్రేమ అతి మధురం, నీ ప్రేమ అది అమరం, నీ ప్రేమ అతి మధురం, నీ ప్రేమలో రసికించనయ్యా, నీ ప్రేమయ నాకై బలియైనదయ్యా, నీ ప్రేమలో రసికించనయ్యా, రత్నవర్ణుడా సదేశాంక్షణీయుడా, ధవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేలను అధికాంక్షణీయుడా, శ్రీమంతుడా శ్రీశ్వరా నా ప్రాణప్రియుడా సికందరుడా, శ్రీమంతుడా శ్రీశ్వరా నా ప్రాణప్రియుడా సికందరుడా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మేడం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్యూలారాణి. మరి దేవుణ్ణి నీ స్వరం మనోహరము మాధుర్యము, అలాగే నీ ప్రేమ నన్ను మార్చింది, నీ ప్రేమను బట్టి మేము కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నామని మరి ఎంతో చక్కగా పాడిన బ్యూలారాణి గారి బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఎస్ వరప్రసాద్ గారు హెచ్జిఏగా సిటీ బ్రాంచ్ 2 విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. సో ఆయన కూడా ఆహ్వానిస్తున్నాము. వరప్రసాద్ గారు. హలో మేడం, వాయిస్ ఆడిబుల్ గా ఉందా? వినిపిస్తుంది. ఓకే ఓకే సార్, ఆ పాట పాడుకుందామండి. మరి ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీం మెంబర్స్ అందరికీ దేవాది దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ పాటలో మరి ఈ రచయిత స్వరకల్పన ఫాదర్ ఎం దేవదాసయ్య గారు రాశారు. ఆ పాటను పాడబోతున్నాం. ఒకసారి అంతా. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండన్, నీ సముఖమున
ముఖము చూచుచు వాసము చేసినటెట్లో ఉండును యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి నీ నామస్వర మాధుర్యము నా నాలుక పాడంజాలదు మానసము పనింపనేరదు జ్ఞాన శక్తి కనుగొనజాలదు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి నిన్ను గల్గిన వారి మాట ఎన్నలేవు జీవయు కలయున్ నిన్ను ప్రేమతో చూచు వారికి నీదు ప్రేమయో తెలియును యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి విరిగిన మతి కాశా నీవే వినయముల కానందము నీవే దొరలి పడిన నేతుడు నీవే దొరకు వాడవు నీవే వెదకిన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి యేసు మా సంతోషము నీవే ఈవే మా బహుమతివై ఉందువు బాసురంబుగ మా మహిమవై వరగుచుండుము నిత్యము వరకు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండన్ మనసము వర్ణింపజాలదు జ్ఞాన శక్తి కనుగొనజాలదు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వరప్రసాద్ గారు. మరి దేవుని గురించి చక్కగా పాటలో వివరించారు. నిన్ను కలిగిన వారికి నీ ప్రేమ చూపిస్తావయ్యా, మరి నీ తలంపే మాకెంతో హాయి హృదయానందం అని చెప్పేసి అని చక్కగా పాటలో వివరించారు. అలాగే నిత్యము మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి అని చెప్పేసి ఆయన పాడిన పాటలు మనం అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ బ్రదర్ వరప్రసాద్ గారు. మరి ఇప్పుడు స్క్రిప్చర్ రీడింగ్ వెళ్దామండి. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు చదవాల్సిందిగా సిస్టర్ అంజులత, డెవలప్మెంట్ ఆఫీసర్, సిటీ బ్రాంచ్ 2, విశాఖపట్నం. సిస్టర్ అంజులత. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి వందనాలు. మరి ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగం అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకుందామండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ అంజులత, చక్కగా వాక్యాన్ని చదివించారు. మరి ఇప్పుడు మనం ముఖ్యమైన అంశంలోనికి వస్తున్నాము. ఈరోజు దేవుని పిలుపు
గాడ్స్ కాల్ అనే అంశం ద్వారా మనము ఆ వాక్యాన్ని వినబోతున్నాము. చెవిగలవాడు వినును గాక. ఆ వినుట క్రీస్తుని గురించి అని మన వాక్య ప్రకారము మనం బ్రదర్ కె భగవాన్ ప్రసాద్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి సారు ఆ ప్రిన్సిపల్ ఎస్టిసి మచిలీపట్నంలో పనిచేస్తున్నారు. సో బ్రదర్ భగవాన్ ప్రసాద్ గారిని వాక్యం అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ప్రభుత్వ ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన ప్రభు క్రీస్తు కృపగల నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినములన్నింటిలో ఆయన కృపాహస్తాలలో మనల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చి సజీవుల లెక్కలలో ఉంచి ఈ సాయంకాల సమయంలో ఆయనను స్తుతించడానికి, గణపరచడానికి, మరి ముఖ్యంగా ఆయన జీవవాక్కులను వినడానికి ప్రభు మన జీవితాలలో అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఆ దేవదేవునికి చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన ప్రభు క్రీస్తు కృపగల నామములు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. చదవబడిన మూలవాక్యము మరొకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మమ్మలను మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల మా రక్షకుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మలను సజీవుల లెక్కలలో ఉంచి నా ప్రభువా ఈ ప్రశస్తమైన సమయాన్ని మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించి చిన్ని మందగా నా నాయన నా ప్రభువా మేము కూడుకుని మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీ జీవ వాక్కులను వినడానికి మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా నాయన మీ జీవ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఆత్మీయంగా వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యకుడినైన నన్ను నా దేవా మీ నోటికి బూరగా వాడుకొని మాకు కావలసిన జీవాహారాన్ని అందించమని, వినగలిగే చెవులను, గ్రహించే హృదయాలను, విని గ్రహించి ఆచరించే జీవితాలను మాకందరకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా ప్రభు యేసు క్రీస్తు వారి కృపగలిగిన నామంలో ప్రార్థించుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ లేఖన భాగాలు మనం చూస్తున్నట్లయితే ప్రభువు ఈ సృష్టిలో, ఈ మానవాళిలో మరి కొద్ది మందిని ముందుగా నిర్ణయించుకొని ఒక ప్రత్యేకమైన నడిపింపు కొరకు లేదా ఒక ప్రత్యేకమైన కార్యము నెరవేర్చుటకు పిలిచినట్లుగా వ్రాయబడింది. ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో లేదంటే పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చినట్లును, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమకరముగా మలిచినట్లును, వీటన్నిటికంటే ముఖ్యముగా తన ప్రియకుమారుడైన ప్రభు క్రీస్తు స్వారూప్యంలోకి వారిని మలచడానికి ఏర్పరచుకుని పిలిచిన వారిగా లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నట్లయితే ప్రభువు అనేక సందర్భాలలో అనేక మందిని పిలిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఆదికాండము 17వ అధ్యాయములో ప్రభువు అబ్రహామును పిలిచాడు. అనేక జనములకు తండ్రిగా
ఆశీర్వాదకరముగా ఉండుటకు ఆయనను ఏర్పరచుకొని పిలిచి అబ్రహాముగా విశ్వాసులకు తండ్రిగా ఆయనను మలిచినట్టు మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా నిర్గమకాండము 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే మోషేను దేవుడు పిలిచాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల దాస్య శృంఖలాల నుండి లేదంటే ఆ బానిసత్వాన్ని నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి ఒక నాయకుడిగా ఉండడానికి ప్రభువు మోషేను పిలిచినట్లు మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా మోషే తరువాత యెహోషువ దేవుని చేత పిలువబడ్డాడు. ఇశ్రాయేలీయులను నడిపించడానికి, నాయకత్వం వహించడానికి. ప్రియులారా, అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలును ప్రభువు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఒక ప్రవక్తగా ఆయనను స్థిరపరచడానికి. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు ప్రభువు కొన్ని సందర్భాలలో కొద్ది మందిని పిలిచి వారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిన ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం కదా. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. పాప భారము మోయుచున్న సమస్త జనములకు ఆయన విశ్రాంతిని అనుగ్రహించడానికి రమ్మని పిలుస్తున్నట్లుగా లేఖన భాగాలు లేదంటే వాక్య భాగాలలో మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తున్నట్లయితే దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ప్రకటన 21వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తున్నట్లయితే జీవ జలముల బొగ్గులోని జలములను మనకు ఉచితముగా ఇవ్వడానికి ఆయన మనల్ని పిలిచిన వాడుగా చూస్తూ ఉన్నాం. దప్పిగొనిన వారలారా నేల యొద్దకు రండి, జీవ జలముల బొగ్గలోని జలమును ఉచితముగా ఇస్తాను అని ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ తరుణంలో లేదంటే ఈ సమయంలో ఈ కూడికలో మనం పాలు పంపులు పొందుతున్నాము అంటే ఖచ్చితంగా అది మన యెడల దేవునికున్న ప్రణాళిక అయ్యున్నది. వాక్య భాగాలు సెలవిస్తున్నాయి కదా. మనం ఆయనను ప్రేమించితమని కాదు గాని తానే మనలను ప్రేమించి ఆయనే మనలను ప్రేమించి ఈ లోకములో తిరుగులాడుచున్న మనలను ఎన్నుకొని ఆయన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా ఏర్పరచుకుని ఆయన నామ మహిమార్థమై ఈ లోకంలో మన జీవన యానంలో మనం కొనసాగిపోవుటకు ఆయన కొరకు మహిమకరంగా జీవించుటకు ఆయన మనలను పిలిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఈ ప్రార్థన సహవాసంలో మనం పాలు పంపులు పొందుతున్నాము అంటే అది ఖచ్చితంగా దేవుని ఏర్పాటు లేదంటే దేవుని పిలిపై ఉన్నది. మరి ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో అనేక మంది గడపలేక లోకములో తిరుగులాడుచున్నారు కదా. కానీ మనమైతే ఆయన యొక్క ఉచితమైన కృపలో ఈ సమయంలో ఆయనను స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి ఎన్నుకొనబడిన వారము దేవునికి స్తోత్రం, ఏర్పరచబడిన వారం దేవునికి స్తోత్రం, ఆయన చేత పిలువబడిన వారమై ఉన్నాం. మరి అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా కొద్దిమంది దేవుని చేత పిలువబడిన వారుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని ప్రత్యేకమైన కార్యములు నెరవేర్చుటకు లేదంటే నెరవేర్చబడుటకు ప్రభు వారిని పిలిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. లూకా సువార్త
19వ అధ్యాయము 2వ వచనము నుండి 9వ వచనము వరకు ఒకసారి మనం చూద్దాం. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టి వాడైనందున జనులు గుంపుగూడి ఇండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. చదవబడిన ఈ వాక్య భాగాలలో మనం చూస్తున్నట్లయితే జక్కయ్య అనే పేరు గల సుంకపు గుర్తుదారునికి యేసును చూడాలనే ఆశ కలిగింది. ఆశ కలిగిన ఈ వ్యక్తి పొట్టివాడైనందున ఒక మేడు చెట్టు ఎక్కినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మేడు చెట్టు అంటే పైనున్న వ్యక్తి క్రిందనున్న వ్యక్తిని చూస్తారా? క్రిందనున్న వ్యక్తి పైనున్న వ్యక్తిని చూడడం సులభమా? కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన క్రీస్తు కన్నులెత్తి చెట్టు పైనున్న జక్కయ్యను చూచి, జక్కయ్య, త్వరగా దిగి రమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని ఆయన చెప్పినట్లుగా ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ జక్కయ్యను ఒక్కసారి వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసినట్లయితే ఇతడు అంటున్నాడు కదా 8వ వచనములో, ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరల చెల్లిద్దునని ప్రభువుతో చెప్పెను. అంటే ఈయన అన్యాయస్తుడుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ధన వ్యామోహం గలవాడుగా కూడా మనకి కనిపిస్తున్నాడు. మొదటి అంశం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే 3వ వచనములో, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జక్కయ్య పొట్టివాడు. మూడవదిగా చూస్తున్నట్లయితే ఆయన యేసయ్యను చూడడానికి బహుశా అక్కడ మిగతా చెట్లు కూడా ఉండి ఉండొచ్చేమో గాని మేడి చెట్టునే ఆయన మరి ఎంచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి జక్కయ్య ధన వ్యామోహం గలవాడుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ధన వ్యామోహం లోకాశలకు గుర్తుగా ఉంది. మరి క్రీస్తు రక్తబడిన మనలో అనేక మంది ఆత్మీయతలో వర్ధిల్లుతున్నామనే భ్రమలో ఉంటూనే ఇంకను లోకాశలు కలగ వారుగా ఈ జీవనయానంలో కొనసాగిపోయే వారముగా చాలా మంది ఉంటూ ఉంటాం. మరి జక్కయ్యను మనం చూస్తున్నట్లయితే ఆయన పొట్టివాడు. సో క్రీస్తు రక్తములో కడగబడిన మనలో అనేక మంది ఇంకను ఆత్మీయ మరుగుజ్జులుగానే మనం మన జీవనయానంలో, ఆత్మీయ యాత్రలో, లేదంటే విశ్వాస యాత్రలో ఆత్మీయ మరుగుజ్జులుగానే మిగిలిపోయిన స్థితిలో అనేక మంది మనలో ఇంకా ఉంటూనే ఉన్నాం. మరి జక్కయ్య మేడు చెట్టెక్కాడు. మనకు తెలుసుగా, చిన్నప్పుడు మనం చదువుకున్నాం, మేడు పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. నిజమే, వేషధారణ పైకి బహు అందంగా కనిపించవచ్చు, బహు రమ్యముగా కనిపించవచ్చు, కానీ లోపల
అంతయు కూడా పురుగులేనట. మనలో అనేక మంది నిజంగా వేషధారణ జీవితంలో క్రీస్తును ధరించుకున్నాము అనుకుంటున్నామే గాని క్రీస్తులో ఎదగలేని స్థితిలో ఆత్మీయ యాత్రలో మనం ఇంకనూ కొనసాగిపోతున్నట్లయితే ఈ సమయంలో ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లాలి, లోకాశలు నీవు విడిచిపెట్టాలి, నా కొరకు మహిమకరంగా నీవు జీవించాలి. నువ్వు రా, చెట్టు దిగురా, ఆ స్థితి నుంచి నువ్వు దిగిరా, నేను నేడు నీ ఇంట నివసించవలసి ఉన్నది. ప్రభు అంటున్నాడు కదా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. 5వ వచనం, 19వ అధ్యాయం 5వ వచనం. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇల్లు ఎక్కడ? హృదయానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. ప్రభువు మన హృదయంలో నివసించాలని ఆశపడుచున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చిన్నప్పుడు ఇప్పుడు కూడా మనం పాడుకుంటా ఉంటాం కదా, హృదయం అనేడు తలుపు నొద్ద. నిజమే కదా ప్రియులారా? ప్రభువు మన హృదయాలలో నివసించాలని ఆశపడుతున్నాడు. మన ఆత్మీయ యానములో, విశ్వాస యాత్రలో ప్రభువును మన హృదయములో భద్రపరుచుకొనిన వారముగా మనము ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సామెతలు 23-26వ వచనము, 23వ అధ్యాయం 26వ వచనములో మనం చూస్తున్నట్లయితే ప్రభు అడుగుతాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఈ సమయంలో ప్రభు మనల్ని అడుగుచున్నాడు మన హృదయాన్ని ఆయనకు సమర్పించమని. కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తన 119వ అధ్యాయం 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు ప్రభువా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఈ లోకంలో ఎన్నుకొనబడిన మనం, ఈ లోకంలో ప్రత్యేకించబడిన మనం, ఈ లోకంలో ప్రభువు చేత పిలువబడిన మనం లోక మాలిన్యం అంటకుండా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్కులు మన హృదయాలలో భద్రపరచబడాలి. దేవుని యొక్క వాక్కులకు మన హృదయంలో మనం స్థానం ఇవ్వాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించగలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవునికి నీ హృదయంలో స్థానం ఉన్నదా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మరి ఇంకను మనం చూస్తున్నట్లయితే ప్రభు అంటున్నారు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మొదటిగా ప్రభువు జక్కయ్యను ఎందుకు పిలిచినట్లు మనం చూస్తున్నాం? నశించిన దానిని వెదకి రక్షించుటకు, రక్షణ అనే భాగ్యాన్ని అనుగ్రహించడానికి, పాప మాలిన్యం అంతటిని తుడిచివేయడానికి, పాప బంధకాలలో నుండి విడిపించడానికి ప్రభు క్రీస్తు జక్కయ్యను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ లోకములో తిరుగులాడుచున్న మనలను కూడా ఆయన అనాది సంకల్పము చొప్పున, ఆయన ప్రేమ చొప్పున, ఆయన కృప చొప్పున మనలను పిలిచి రక్షించి ఆ కలువరి సిలువలో ఆయన చిందించిన ఆ అమూల్యమైన రక్తముతో మనల్ని ప్రోక్షించి ఆయన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన విధానాన్ని బట్టి మరి దేవదేవునికి ఒకసారి మనం స్తుతులు చెల్లించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరొక వ్యక్తిని మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనము నుంచి 43వ వచనము వరకు మనం చూసినట్లయితే ఇక్కడ లాజరు అనే వ్యక్తి చనిపోతాడు. ఆయనను ప్రభువు తిరిగి జీవింపచేస్తున్నట్లుగా ఈ యొక్క ప్యాసేజీలో మనం చూస్తాం. మరి అనేక వచనాలు ఉన్నాయి కాబట్టి కూలంకషంగా మనం విశదీకరించుకుందాం. ఈ లాజరు
దేవుని చేత ప్రేమించబడిన వాడుగా మనం చూస్తాం. 11వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. లాజరు యేసు చేత ప్రేమించబడిన వాడుగా చూస్తూ ఉన్నాం. లాజరుని ప్రభువు స్నేహితుడు అని పిలిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. మొదటిగా లాజరు ప్రభువు చేత ప్రేమించబడ్డాడు. రెండవదిగా స్నేహితునిగా పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు గాని 35వ వచనములు మనం చూస్తున్నట్లయితే, యేసు కన్నీళ్లు విడిచెను. లాజరు యొక్క మరణాన్ని బట్టి ప్రభువు కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతగా లాజరుని ప్రభువు ప్రేమించినట్లుగా, అభిమానించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ప్రభువు లాజరును ఏ విధంగా పిలిచాడు, ఎందుకు పిలిచాడు అని మనం చూస్తున్నట్లయితే 43వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనములో, ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చనిపోయిన లాజరు తిరిగి జీవము కలిగి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లాజరు దేవునికి ఇష్టడు. లాజరు దేవుని చేత ప్రేమించబడిన వాడు. లాజరు దేవునికి స్నేహితునిగా పిలువబడిన వాడు. చనిపోయిన వాడు, మరణము నుంచి విడింపబడి జీవములోనికి మరల్చబడి జీవింపబడిన వాడు. ఇక్కడ మరి మనం గమనించినట్లయితే లాజరు జీవింపబడుటకు దేవుని చేత పిలువబడ్డాడు. లాజరు బయటకు రా, ఓ ప్రియ సహోదరుడా. ఈ సమయంలో ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. ఇంకను 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 లోకములో మనం ఉన్నామా? ఇంకను ప్రభువు ప్రేమను రుచి చూచి, ప్రభువు కృపను మనం పొందుకుంటూ, ప్రభువు యొక్క ఆశీస్సులను మనము అనుభవిస్తూ స్టిల్ ఇంకను మనం లోకం వైపు చూస్తూ ఉన్నామా? ఇంకను పాపపు కార్యాలలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నామా? ఇంకను మనం మరణ స్థితిలోనే ఉన్నామా? అయితే ప్రభువు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు రా, బయటికి రా. ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రా. దిగో, నేను నిన్ను జీవింప చేయడానికి, అనిత్య జీవము నీకు అనుగ్రహించడానికి, అనిత్య రాజ్య వారసత్వాన్ని నీకు అనుగ్రహించడానికి ప్రభువు మనలను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములు మనం చూస్తున్నట్లయితే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోవుడు. నిజమే కదా? ఆయన రక్షణ భాగ్యము పొందక ముందు మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనలను, మరణ పాత్రులమైన మనలను ఆయన ఉచితమైన కృపలో, ఆయన ప్రేమలో ఎన్నుకొని, ఆ కలువరిలో ఆయన చిందించిన ఆయన అమూల్య రక్తము ద్వారా వెలపెట్టి మనలను కొని అనిత్యరాజ్య వారసత్వాన్ని ఆయన మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి మనం ఎంతైనను స్తోత్రములు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. మొదటిగా జక్కయ్యను మనం చూసినట్లయితే రక్షణను అనుగ్రహించడానికి పిలిచినట్లుగా మనం గమనించి ఉన్నాం. రెండవదిగా లాజరును మనము చూసినట్లయితే జీవమును అనుగ్రహించడానికి మనం చూసినట్లు ఉన్నాం. రక్షణ భాగ్యము, నిత్య జీవ
వారసత్వాన్ని అనుగ్రహించడానికి ఇద్దరు వ్యక్తులను ప్రభువు పిలిచినట్లుగా మనం ఇక్కడ గమనించి ఉన్నాం. మరొక వ్యక్తిని మనము చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు, 20 వచనాల వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను అని పిలిచిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎందుకు పిలువబడ్డాడు పేతురు? మనుష్యులను పట్టు జాలరులుగా చేయబడడానికి పేతురును ప్రభువు ఎన్నుకొని పిలిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ పేతురు కొన్ని సందర్భాలలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూస్తున్నట్లయితే, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహ పడితివని అతనితో చెప్పెను. ఈ సందర్భంలో పేతురు అల్ప విశ్వాసిగా పేర్కొనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు చేత పిలువబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు, ప్రభువుతో నడిచాడు, ప్రభువు చేసిన అద్భుత కార్యములను చూశాడు. కానీ 30వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. మన జీవన యానంలో కూడా ప్రియులరా, మనకు ఎదురవుతున్న సమస్యలను చూచి, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూచి, కొన్నిసార్లు మనం వెలుచున్న బాధాకరమైన పరిస్థితులను బట్టి ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో ఒకవేళ అల్ప విశ్వాసులుగా మారిపోతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే విశ్వాసములో మనం ముందుకు కొనసాగపోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అదేవిధంగా మరొక సందర్భంలో మనం చూస్తున్నట్లయితే, ఇదే పేతురు గారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 75 వరకు మనం 69వ వచనము నుంచి 75వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ ఇతడు ప్రభువును నేనెరుగునని ముమ్మారు పలికినట్లుగా మనం చూస్తాం. 70 వచనములో
అందుకతడు నేనుండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. 72వ వచనం. అతడు ఒట్టి పెట్టుకుని నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగునని మరల చెప్పెను. 74వ వచనం. ఆ మనుష్యుని నేనెరుగునని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలు పెట్టెను. ఈ పేతురు గారు ప్రభువు చేత పిలువబడిన వాడు, ఎన్నుకొనబడిన వాడు, ప్రభువు చేసిన మహా అద్భుత కార్యములను చూసిన వాడు, ప్రభువు కృపను పొందినవాడు, ప్రభువు కొరకు జీవిస్తానని శపథము చేసిన ఈ వ్యక్తి ప్రభువును ఎరుగనని ముమ్మారు పలికినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు కొరకు మన ఆత్మీయ యాత్రలో ఈ లోకములో మనం ధైర్యముగా జీవించగలుగుచున్నామా? ఆయనను ధరించుకుని ఆయన మహిమ కొరకు మన ఆత్మీయ యాత్రలో మనం ముందుకు కొనసాగిపోయే వారముగా మనమున్నామా? ఒక్కసారి ప్రియ మిత్రులారా, మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సమయం ఇది. కానీ మరొకసారి మనం చూస్తున్నట్లయితే ఈ పేతురు గారు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము నుంచి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము నుంచి 36వ వచనము వరకు మనము చూసినట్లయితే క్రైస్తవ సంఘ చరిత్రలో మొట్టమొదటి అద్భుతమైన ప్రసంగం చేసి అనేక మందిని క్రీస్తు కొరకు, క్రీస్తు వైపు త్రిప్పిన వారుగా మనం ఈ ప్యాసేజీలు మనం చూస్తూ ఉంటాం. 14వ వచనంలో చూసినట్లయితే, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. ఇది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు అక్కడ కూడినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నప్పుడు పేతురు లేచి ఈ యొక్క దైవ వాక్కులను, దేవుని కొరకు సందేశాన్ని ఇచ్చిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. 41వ వచనం చూసినట్లయితే 2వ అధ్యాయం 41వ వచనములో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. పేతురును ప్రభువు పిలిచాడు, రా, నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరునిగా చేస్తాను. ఆ పిలుపు ఇక్కడ నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆత్మల సంపాదన కొరకు మనం పిలువబడ్డాం. ప్రియులరా, ఈ లోకములో తిరుగులాడుచున్న నిన్ను నన్ను ప్రభువు ఆయన రక్షణ భాగ్యమిచ్చి, ఆయన జీవముతో మనల్ని నింపి, ఆ నిత్యరాజ్య వారసత్వాన్ని మనకు అనుగ్రహించి, మనకు బాధ్యతను కూడా ఆయన మనకిచ్చాడు. అదేంటంటే, మనం ఏ విధంగా ప్రభువు ప్రేమను పొందుకొని ఉన్నామో, మనం ఏ విధంగా ప్రభువు ప్రేమను రుచి చూచి ఉన్నామో, మనం ఏ విధంగా ప్రభువు కృపలో వర్ధిల్లుచున్నామో, ఆ విధంగా మనతో ఉన్నవారు అనేకులు నశించిపోయే స్థితిలో ఉన్న వారిని ప్రభు మార్గాలలోకి నడిపించవలసిన బాధ్యత, ఆత్మల సంపాదన కొరకు ప్రభు మనలను పిలిచిన వాడుగా మనమున్నాం. ఇదొక బాధ్యత. సువార్త ప్రకటించవలసిన భారము నా మీదున్నది. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. అటువంటి బాధ్యతను మనం కలిగి ఉండాలని ఈ సమయంలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన కృపలో మనం
కొనసాగిపోవలసిన వారుగా మనం ఉన్నాం. మరి ఇంకా మనం చూస్తున్నట్లయితే మన జీవన యానంలో, ఆత్మీయ యాత్రలో పిలువబడిన మనం, పిలువబడడానికి కారణాలు, ఆత్మీయ యాత్రలో ఏ విధంగా మనం కొనసాగిపోవాలి అని కొన్ని వాక్య భాగాలను మనం చూద్దాం. మూలవాక్యములో మనం చూసినట్లుగానే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనములో అంటున్నాడు కదా, ఆయన తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని సారూప్యాన్ని, క్రీస్తుని మనం ధరించుకోవాలి. ఆయన సారూప్యములోనికి మార్చబడడానికి మనం పిలువబడ్డాము. రెండవ అంశం మనం చూస్తున్నట్లయితే 1 పేతురు 1 రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మన జీవన యానంలో మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. మొదటిదిగా దేవుని స్వారూప్యములోనికి మార్చబడడానికి మనం పిలువబడ్డాం. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఇదే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తున్నట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ప్రభు యొక్క గుణాతిశయములను మనం ప్రచురించాలి. దేవుణ్ణి మనం ప్రచురించాలి. ఆయన ప్రేమను మనం ప్రచురించాలి. ఆయన కృపను మనం ప్రచురించాలి. అందు నిమిత్తం మనం పిలువబడ్డాం. మొదటిదిగా దేవుని సారూప్యములోనికి మార్చబడడానికి మనం పిలువబడ్డాం. ఈ లోకములో మన జీవన యానములో పరిశుద్ధులుగా జీవించడానికి మనం పిలువబడ్డాం. ఆయన గుణాతిశయములను మనం ప్రచురించడానికి పిలువబడ్డాం. ఇంకా మనం చూస్తున్నట్లయితే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. 2వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారని మీరు పరచబడుచున్నారు. మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారు. దేవుని
పత్రికలముగా ఈ జీవనయానములో మనం కొనసాగిపోవలసిన వారముగా ఉన్నాం. ఆయనను ప్రచురించు వారముగా, ఆయనను ప్రకటించు వారముగా, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, మన జీవన విధానాన్ని బట్టి క్రీస్తు మహిమ పరచబడినట్లుగా ఆయన పత్రికలముగా మనం మలచబడడానికి, మార్చబడడానికి పిలువబడిన వారముగా మనమున్నాం. మొదటిదిగా దేవుని సారూప్యములోనికి మార్చబడుటకు, రెండవదిగా పరిశుద్ధులుగా జీవనయానాన్ని కొనసాగించడానికి, మూడవదిగా దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి, నాలుగవదిగా క్రీస్తు సువార్తగా మనమే మన జీవన యానాన్ని బట్టి క్రీస్తు పత్రులుగా ఈ లోకములో కొనసాగిపోవడానికి మనం పిలువబడిన వారముగా మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి పిలువబడ్డాడు. లాజరు మరణము నుండి జీవములోనికి రప్పింపబడడానికి పిలువబడ్డాడు. పేతురు మనుష్యులను పట్టు జాలరిగా ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడే ఒక పాత్రగా ఈ లోకములో కొనసాగిపోవడానికి పిలువబడ్డాడు. మరి క్రీస్తు రక్తములో కడగబడి, ఆయన కృపలో పిలువబడి ఆత్మీయ యాత్రలో కొనసాగిపోతున్న మనం ఈ లోకములో ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? ఆయన నామ మహిమార్థమే మనం జీవిస్తూ ఉన్నామా? మన ప్రవర్తనను బట్టి ఇతరులు క్రీస్తును మహిమపరచున్నట్లుగా మన జీవన యానములో మనం కొనసాగిపోతున్నామా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ప్రభు క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా ఆయన పిల్లలమైన మనం, ఆయన కుమారులము కుమార్తెలం అయిన మనం ఈ జీవన యానములో, ఆత్మీయ యాత్రలో ప్రభువును పోలి నడుచుకొనవలసిన వారముగా ఉన్నాం. మనం ఆయనను ప్రేమించితమని కాదు గాని తానే మనలను ప్రేమించి ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్రేమను మనం మన పొరుగు వాని పట్ల కలిగి ఉన్నామా? క్షమాగుణం మనం కలిగి ఉన్నామా? దయాగుణం మనం కలిగి ఉన్నామా? ఏ విధంగా మనం ఆత్మీయ యాత్రలో కొనసాగిపోతున్నాం? పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా? నిష్కలంకమైన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రియదేవుని ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడని పౌలు అంటాడు కదా, పిలిచినవాడు నమ్మదగినవాడు. జీవనయానంలో మరి శ్రమలు రావచ్చు, ఇరుగులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కొన్ని సందర్భాలలో సొక్క సముద్రములో మునిగిపోవలసిన పరిస్థితులు కూడా రావచ్చు. కానీ ఆ సమయాలలో, ఆ సందర్భాలలో, ఆ పరిస్థితులలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా క్రీస్తు వైపు చూచుచూ పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మన జీవన యానములో, ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో కొనసాగిపోతున్నామా? ఈ తరుణములో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ప్రియదేవుని సంగమా,
ప్రియులారా, మూలవాక్యములో చదువుకున్నట్లుగా ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. ఆయన మహిమపరచబడుటకు ఖచ్చితంగా ఆయన మనలను మహిమపరుస్తాడని లేఖనాలు చాలా ఖచ్చితంగా మనకి సెలవిస్తూ ఉన్నాయి. శ్రమలనేవి బహుశా కొద్ది కాలమే, షార్ట్ టైం. ఇబ్బందులు కొద్ది కాలమే, వేదనలు కొద్ది కాలమే, కన్నీళ్లు కొద్ది కాలమే, ఇరుకులు కొద్ది కాలమే. విశ్వాసము కలిగి పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే నమ్మకముతో, నమ్ముతా నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే, నమ్మిక మాత్ర ముంచుము. నిజమే ప్రియులారా, పిలిచిన వాడు నమ్మదగిన వాడనే విశ్వాసములో, ఆత్మీయ యాత్రలో మనమందరము కొనసాగిపోవాలని మరొకసారి ప్రభువు నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, మనమందరము కూడా మన విశ్వాస యాత్రలో క్రీస్తులో ఉండాలి, క్రీస్తులా ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు కొరకై ఉండాలి. ఒకసారి చెప్దాం అందరం, క్రీస్తులో ఉండాలి, క్రీస్తులా ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు కొరకై ఉండాలి. క్రీస్తులో ఉండాలి, క్రీస్తులా ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు కొరకై ఉండాలి. అటువంటి కృప మనందరి ఆత్మీయ జీవితాలలో ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ బ్రదర్ భగవాన్ ప్రసాద్ గారు. మరి చక్కటి వాక్యాన్ని మనకు అందించారు. ముందుగా దేవుడు నిర్ణయించిన వారిని బట్టి పాత నిబంధన గ్రంథం ద్వారా మనకి ఎగ్జాంపుల్స్ అబ్రహాము, మోషే, యెహోషువ, అలాగే సమూయేలును ఎన్నుకొని వారి ద్వారా చేసిన కార్యాలు వివరించారు. అలాగే నూతన నిబంధనలో జక్కయ్యను రక్షించిన విధానాన్ని, అలాగే చనిపోయిన లాజరును లేపిన విధానాన్ని, మరి అలాగే పేతురును మనుషులను పట్టే జాలరుగా చేసిన విధానాన్ని చక్కగా వివరించారు. ఎంతో ఆత్మీయంగా మనల్ని నడిపించిన భగవాన్ ప్రసాద్ గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము. బ్రదర్ ఇస్రాయల్ గారు, ఎనీ అనౌన్స్మెంట్స్? ఏం లేదండి, నెక్స్ట్ మంత్ వరంగల్ డివిజన్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, వాళ్ళు నడిపిస్తారు. థ్యాంక్ యూ. ఓకే సార్. మరి ముగింపు ప్రార్థన బెనడిక్షన్ బ్రదర్ ఇస్రాయల్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. నేను ప్రేయర్ చేస్తానండి, భగవాన్ ప్రసాద్ గారు బెనడిక్షన్ ఇస్తారు. అలాగే. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా మా పరలోకపు తండ్రి, ఇచ్చేటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభు ప్రశస్తమైన నీ వాక్కును మాకు వినిపించి ఉంటున్నావు. నీ పిలుపు ఏ విధంగా ఉంటుందో, ఎన్ని రకాలుగా ఉంటుందో, అసలు దేని కొరకు ఉంటుందో అనేది మరొక్కసారి మా అందరికీ కూడా జ్ఞాపకం చేసావు నీ యొక్క ప్రియ దాసుని ద్వారా ప్రభువా. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క సేవలో విరివిగా వినియోగించుకొని వేడుకొనిచున్నాం. వాక్యము అందించినటువంటి నీ ప్రియ దాసుని ఇంకను ఆశీర్వదించి, కుటుంబాన్ని ఆశీర్వదించి, నీ సేవలో ఇంకా ఘనంగా వాడుకొని అనేకులకు ప్రభావ నీ యొక్క సువార్తను వెదజల్లే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ యొక్క మీటింగ్స్ ప్రభావ చాలా ఘనంగా వైజాగ్ డివిజన్లో జరిపించుంటున్నారు. ఈ మాసం అంతా కూడా వారిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తూ, తిరిగి నెక్స్ట్ వీక్ ప్రభావ వరంగల్ డివిజన్ వారు టేక్ ఓవర్ చేసి లీడ్ చేస్తుండగా వారికి కూడా నీ యొక్క ఆత్మను, నీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి అందరూ కూడా ఏకతాటిపై ఘనంగా నీ యొక్క మీటింగ్స్ నడిపించి నీ వాక్కును వినిపించడానికి వారికి కావాల్సినటువంటి నీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని వేడుకొనిచున్నాం. సమస్తం నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చేంత మరొకసారి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొనిచున్నాము స్వామి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ ఇస్రాయల్ గారు. భగవాన్ ప్రసాద్ గారు కోరుచున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుతల భద్రత, క్షేమము కూడి ఉన్న మనందరికను, కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతము
సదాకాలపు తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఆమేన్. థ్యాంక్ యూ. సో ఆది నుంచి మనకి దేవుడు తోడుగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగటానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ముఖ్యంగా మరి ప్రారంభ ప్రార్థన చేసిన నాగరాజు గారికి, అలాగే స్తుతి గీతాల ద్వారా దేవుని స్తుతించిన బ్యూలారాణి గారికి, వరప్రసాద్ గారికి, అలాగే వాక్యాన్ని చదివిన అంజులత గారికి, మరి ముఖ్యంగా మరి మనకి మంచి ఆత్మీయ స్థితిని ఇచ్చిన భగవాన్ ప్రసాద్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే మరి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వందనాలు. చక్కగా నడిపించిన మీకు కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో విల్ మీట్ నెక్స్ట్ వీక్ అండి. విల్ క్లోజ్. థ్యాంక్ యూ. రైట్.